ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ తో అమీ తుమ్మికి సిద్ధమయ్యారా? సొంత పార్టీతోని ఢీ అంటే ఢీ అనాలని డిసైడ్ అయ్యారా? ఇక అటాక్ మోడ్ను యాక్టివేట్ చేసినట్టేనా? ఆ దిశగా బలమైన సంకేతం పంపారా? ఇంతకీ కవిత తాజాగా ఏం చేశారు? అటాకింగ్ మొదలుపెట్టారన్న డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? పార్టీలో కవిత ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడే టైం వచ్చిందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ పీక్స్ కి చేరిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. పార్టీ కూడా ఇక ఎంతో కాలం ఓపిక పట్టకపోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఏమైంది? చాలా రోజుల నుంచే ఆమె ధిక్కార స్వరం వినిపిస్తున్నారు కదా. కేసీఆర్ కూడా మిగతా నేతలకు భిన్నంగా కుమార్తె విషయంలో ఉండదలుచుకున్నట్టు చెబుతున్నారు కదా. మరిప్పుడు పీక్స్ ఎండ్ కార్డ్ లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అనంటే జరుగుతున్న పరిణామాలన్నది రాజకీయ వర్గాల సమాధానం. కవిత పేరుకి బీఆర్ఎస్ లో ఉన్న ప్రెజెంట్ సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారు. జాగృతి వేదికగా దూకుడు పెంచుతున్నారామె. వీలైనంత వరకు తన సొంత సంస్థను బలోపేతం చేసి జనంలోకి చొచ్చుకు వెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం. సరే పోనీ అంతవరకు బాగానే ఉందని అనుకున్నా బీఆర్ఎస్ ప్రోగ్రామ్ కి పోటీగా జాగృతి కార్యక్రమం నిర్వహించడం తాజా సంచలనం. దీంతో ఇక డైరెక్ట్ వార్ ప్రకటించినట్టేనా అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జాగృతి లీడర్ కార్యక్రమం నిర్వహించారు కవిత. అందులో జాగృతి కార్యకర్తలకు శిక్షణా తరగతులు జరిగాయి. సంస్థ బలోపేతంలో భాగంగా ఇప్పటికే యువతను పెద్ద ఎత్తున జాగృతిలో చేర్చుకుంటున్నారు కవిత. అచ్చం రాజకీయ పార్టీకి లాగే తన సంస్థకు అనుబంధంగా యువ, మహిళ, విద్యార్థి, కార్మిక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారామె. అందుకు సంబంధించిన సభ్యత్వాలను కూడా చేయిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ భావి నాయకులుగా తీర్చిదిద్దడంలో భాగంగానే లీడర్ పేరుతో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జాగృతి శిక్షణా తరగతులను నిర్వహించిన శనివారం రోజే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. హైదరాబాద్ లోనే మరో కన్వెన్షన్ సెంటర్ లో ఈ మీటింగ్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశం ప్రెజెంట్ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు బీఆర్ఎస్, ఇటు జాగృతి రెండు సమావేశాల మీద రెండు కళ్ళు వేసి గమనించారు కొందరు. ఎవరేం మాట్లాడారు, అందులోని అర్థాలు, అంతరార్థాలు ఏంటని విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ రెండు మీటింగ్స్ కూడా యువతకు సంబంధించినవే కావడంతో ఎవరెవరు ఎటెటు వెళ్లారన్న ఆరాలు కూడా మొదలయ్యాయట. వాస్తవానికి ఈ రెండు మీటింగ్స్ కి హాజరైన యువత మొత్తం బీఆర్ఎస్ కు సంబంధించిన వారే. అంతా ఒక దగ్గర హాజరైతే ఆ బలం వేరుగా కనిపిస్తుంది. కానీ సరిగ్గా బీఆర్ఎస్వి శిక్షణా తరగతులు నిర్వహించిన రోజునే జాగృతి శిక్షణా కార్యక్రమాన్ని కూడా పెట్టడంతో యువత అటూ ఇటూ చీలిపోయారని, ఇదంతా పోటాపోటీగా జరిగినట్లు కనిపిస్తోందని అంటున్నారు కొందరు. కవిత ఓవైపు బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకుంటూనే మరోవైపు జాగృతి ఆధ్వర్యంలో నాయకులను తయారు చేస్తానని ప్రకటించడమేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా జాగృతికి చెక్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టిందని, విద్యార్థి విభాగం బలోపేతంపై ఫోకస్ పెట్టడం అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. ఇలా ఒకే రోజు హైదరాబాద్ లోనే జాగృతి, బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు పెట్టడంతో గులాబీ రాజకీయాలు వేడెక్కాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే బీఆర్ఎస్ తో మానసికంగా దూరమైనప్పటి నుంచి జాగృతిని రీయాక్టివ్ చేయడంలో బిజీ అయ్యారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూనే పార్టీ కార్యక్రమాల మీద కాకుండా సొంత బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు అంటూనే ఇటు బీఆర్ఎస్ తప్పిదాలను సైతం చూపిస్తున్నారామె. ఈ పరిస్థితుల్లో పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు అలా నడుస్తూ ఉండగానే పోటీగా లీడర్ ప్రోగ్రాం నిర్వహించడంతో ఇక మ్యాటర్ ముదిరిపోయినట్టేనా అన్న చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాల్లో.